కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, మనకు గుర్తు చేసుకోవాలని ప్రయత్నించకపోయినా అవి మనకు దగ్గరగా వచ్చేస్తాయి. ఒక స్మెల్ కానివ్వండి, ఒక చిన్న ప్యాకెట్లో బిస్కెట్స్ లేదా ఒక టీవీ యాడ్, అంతే మనం మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతాం. 90స్లో పెరిగిన వాళ్ళకైతే ప్రోడక్ట్స్ అనేవి కేవలం వస్తువులు మాత్రమే కాదు, అదొక ఎమోషన్, మన డైలీ లైఫ్లో ఒక పార్ట్. ఈరోజు మనం అలాంటి కొన్ని పాత ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుందాం. అవి కూడా ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి, కానీ కొన్ని అయితే అసలు లేనే లేవు. అవి చూసినప్పుడల్లా మనకి చిన్నప్పటి రోజులు ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో నేను ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ గుర్తు చేస్తున్నా అంతే. ఫస్ట్ అయితే సంతూర్ సోప్. మన ఇంట్లో బాత్రూంలోకి వెళ్తే ఇప్పుడంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, బాడీ వాష్ అని, అదని ఇదని చాలా. కానీ ఒకప్పుడైతే మనకి తెలిసిన సబ్బు సంతూర్. సబ్బు అంటే సంతూర్, సంతూర్ అంటే సబ్బు. ఆ ఆరెంజ్ కలర్ కానీ చూడగానే గుర్తొచ్చే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. స్నానం చేసిన తర్వాత ఆ ఫ్రాగ్రెన్స్ చాలాసేపు ఉండేది. ఇప్పుడంటే చాలా వాడుతున్నాం అనుకోండి. అండ్ ఈ సంతూర్ సోప్ యొక్క యాడ్ అయితే చాలా బాగుంటుంది. మమ్మీ మమ్మీ అనేసి ఒక చిన్న పిల్ల రావటం, స్టూడెంట్ ఎవరో బయట నుంచి వేరే వ్యక్తి చూసి మమ్మీ అని షాక్ అవ్వడం. ఆ యాడ్ ఇప్పుడు కూడా చాలా పాపులర్. ఇంకా అదే ఫాంట్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. సేమ్ యాడ్స్ కాకపోతే వేరే వేరే క్యాష్ని పెట్టి చేస్తున్నారు. నెక్స్ట్ ప్రోడక్ట్ రస్నా. సమ్మర్ సెలవులు అంటే హీట్ కంటే ఎక్కువగా గుర్తొచ్చేది రస్నా మాత్రమే. ఇంట్లో ఒక పెద్ద జట్లో వాటర్ పోసి ఈ మిక్స్ ఏదైతే ఉంటుందో అది కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళు. చల్లగా ఎంత బాగుంటుందో, గ్లాస్లో పోసుకొని తాగేవాళ్ళు. ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఐ లవ్ యూ రస్నా అన్న ఒక చిన్న ట్యాగ్ లైన్ ఇది యాడ్ మాత్రమే కాదు, ఇది మన చైల్డ్హుడ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ లాంటిది. ఇప్పుడు ఎన్నో రకరకాల డ్రింక్స్ వచ్చాయి, షేక్స్ వచ్చాయి, అవి ఇవి వచ్చాయి, కానీ ఆ సింపుల్ టేస్ట్, ఆ ఫీలింగ్ మాత్రం మళ్ళీ రిపీట్ అవ్వదు. నాకు తెలిసి రస్నా ఇప్పుడు ఎక్కడైనా ఉందో లేదో తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటి కూడా ఇది వాడేవాళ్ళు ఉన్నారు. అంతెందుకు మా అమ్మమ్మ కూడా ఇదే ప్రోడక్ట్ ఇప్పటికీ వాడుతుంది. ఇది రాస్తే అంట తెల్లగా వచ్చేస్తాను అది ఇది అని చెప్పి మా అమ్మమ్మ చెప్పేది. దానికి ఇప్పుడు కొన్ని కాంట్రవర్సీస్ వల్ల కూడా పేరు మారింది అనుకోండి, అది కూడా మంచిదే. ఫెయిర్ అండ్ లవ్లీ ఈజ్ నౌ గ్లో అండ్ లవ్లీ. కానీ ఒకప్పుడు ఈ ప్రోడక్ట్ ఒక ఊపేసింది అనుకోండి. ఇప్పుడంటే రకరకాల స్కిన్ కేర్ అని అదని ఇవని ఏవేవో రాస్తున్నాం, కానీ ఒకప్పుడు మనకు తెలిసిన క్రీమ్ అయితే ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రమే. నెక్స్ట్ ప్రోడక్ట్ లిటిల్ హార్ట్స్. చిన్న చిన్న హార్ట్ షేప్స్, పైకి కొంచెం షుగర్ కోటింగ్. ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే ఒక్కొక్కటి ఎంచుకొని తినేవాళ్ళం. ఇది పార్లీజీ లాంటి డైలీ బిస్కెట్ కాదు, కొంచెం స్పెషల్, కొంచెం ఫన్. చిన్న విషయమే, కానీ ఈ చిన్న లిటిల్ హార్ట్స్ మన చిన్నప్పటి స్పెషల్ హ్యాపీనెస్ని, సింపుల్ హ్యాపీనెస్ని గుర్తు చేస్తాయి కదా. నెక్స్ట్ ప్రోడక్ట్ పాండ్స్ పౌడర్. ఫెయిర్ అండ్ లవ్లీ అక్క అయితే పాండ్స్ పౌడర్ చెల్లి. ఇంట్లో ఎక్కడైనా ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉందంటే ఖచ్చితంగా ఈ రెండు ఉంటాయి పక్క పక్కన. పాండ్స్ పౌడర్ అయితే ఇంత పెద్ద డబ్బాతో తెచ్చి వాడేవాళ్ళు. ఇప్పుడు కూడా పాండ్స్ పౌడర్ మా ఇంట్లో ఉందనుకోండి, ఆ పౌడర్ స్మెల్ ఇంట్లో ఒక కామ్ ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేది. పెద్దవాళ్ళు రెడీ అవుతుంటే మనము పక్క నుండి చూస్తూ, అదే మనకి చాలా ఎక్సైట్మెంట్ కాదు. చిన్న విషయమే కానీ ఇప్పటికీ చాలా గుర్తొస్తుంది, ఎందుకో తెలీదు. ఈ రెండు పక్క పక్కన చూడగానే పాత రోజులు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ పార్లేజీ బిస్కెట్స్. అసలు ఎంత బాగుంటుందో సాయంత్రం వేళ కామ్గా ఒక వేడి టీలో పార్లేజీ ముంచుకుంటూ తింటే ఎంత టేస్టీగా, ఎంత బాగుంటుందో. అసలు ఇప్పుడుందో లేదో తెలీదు, పార్లేజీ ఉంటే చెప్పేయండి. అసలు ఈ బిస్కెట్ అయితే ఎప్పటి నుంచో ఉండేది. దాని లోగో కూడా భలే ఉంటుంది, ఒక క్యూట్ బేబీ ఉండి లోగోలో. అండ్ ఇంకా చాలా బిస్కెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ కోల్గేట్ టూత్ పౌడర్. ఇప్పుడంటే టూత్ పేస్ట్లు అని వచ్చాయి, ముందైతే మనకి తెలిసింది కోల్గేట్ టూత్ పౌడర్ మాత్రమే. ఇవన్నీ చూస్తే మనకి ఒక విషయం అర్థమవుతుంది, హ్యాపీనెస్ అనేవి పెద్ద పెద్ద విషయాల్లో ఉండవు, ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్లో, చిన్న చిన్న వస్తువుల్లో కూడా ఉంటాయి. ఒక సోప్ కానివ్వండి, బిస్కెట్ కానివ్వండి, డ్రింక్ కానివ్వండి, ఇవి ఇప్పుడు సాధారణంగా కనిపించిన అప్పట్లో అవే మనకు ప్రపంచం. మీకు కూడా ఎలాంటి మధుర జ్ఞాపకాలు ఉన్నాయా అంటే కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఏదైనా మీ ఫేవరెట్ ప్రోడక్ట్స్ని మిస్ చేసినవి, మీకు బాగా ఫేవరెట్ అయినవి కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు కనెక్ట్ అయ్యి ఉంటే అట్లీస్ట్ ఒక్క సెకండ్ అన్న, ఒక్క ఆస్పెక్ట్లో ఉన్న మీకు కనెక్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.